సో గైస్ మేమైతే సెకండ్ డే ఎర్లీ మార్నింగ్ రెడీ అయిపోయాం. ఎర్లీ మార్నింగ్ నేనైతే కాటేజ్ లో బాల్కనీలో వచ్చేసాను. ఇక్కడైతే వ్యూ భలే ఉంది. మా కాటేజ్ బ్యాక్ సైడ్ మొత్తం డౌన్ హిల్. దీని అడ్రస్ కావాలంటే కామెంట్ చేయండి, నేనైతే విజిటింగ్ కార్డ్ పెడతాను మీకు. ఇక మేమైతే ఏర్కాడ్ లేక్ కి స్టార్ట్ అయిపోయాం. ఈ ఏర్కాడ్ లేక్ అనేది మెయిన్ సిటీ సెంటర్ లో ఉంటుంది. ఏర్కాడ్ లేక్ చాలా బాగుంది. ఈ లేక్ లో అయితే బోటింగ్ కూడా ఉంది, కానీ బోటింగ్ మేమైతే ట్రై చేయలేదు. ఏర్కాడ్ లేక్ కి ఎంట్రీ టికెట్ అయితే పర్ పర్సన్ 20 రూపీస్. ఇదైతే ఏర్కాడ్ మెయిన్ సెంటర్. మేమైతే యూకలిప్టస్ ఆయిల్ కొనడానికి ఇక్కడికైతే వచ్చాము. యూకలిప్టస్ ఆయిల్ పర్ బాటిల్ 180 రూపీస్ అయితే పడింది. నేనైతే 2 తీసుకున్నాను. ఇక్కడ నుంచి మేమైతే హోగ్నికల్ వాటర్ ఫాల్స్ కి అయితే బయలుదేరిపోయాము. హోగ్నికల్ ఫాల్స్ కి వెళ్లే దారిలో పోలీసు వాళ్ళు అయితే పట్టుకుని డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేశారు. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే మాకు మంచి హోమ్ ఫుడ్ అయితే దొరికింది. ఇంకా హోగ్నికల్ ఫాల్స్ అయితే మాకు దగ్గరకు వచ్చేసింది. ఇలా మేము 3 అవర్స్ జర్నీ చేసి హోగ్నికల్ ఫాల్స్ కి అయితే రీచ్ అయిపోయాము. ఏర్కాడ్ నుంచి అక్కడ కొన్ని ఫ్రూట్స్ అయితే తినేసి మేమైతే హోగ్నికల్ ఫాల్స్ కి అయితే వెళ్ళిపోయాము. ఈ హోగ్నికల్ ఫాల్స్ అయితే కావేరీ రివర్ మీద ఉంది. ఈ రివర్ కి అటు సైడ్ కర్ణాటక, ఇటు సైడ్ తమిళనాడు ఉంటది. మేము వచ్చేసరికి ఇక్కడ బోటింగ్ అయితే క్లోజ్ చేసేసారు. ఈ హోగ్నికల్ వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగుంది, కానీ ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. అది నెక్స్ట్